ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ మొత్తం వ్యయం అంచనా 48.21 లక్షల కోట్ల రూపాయలుగా ప్రకటించారు. మొత్తం వసూళ్లు 32.07 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. నికర పన్ను వసూళ్లు 25.83 లక్షల కోట్లుగాను, స్థూల మార్కెటింగ్ రుణాలు 14.01 లక్షల కోట్లుగాను, నికర మార్కెట్ రుణాలు 11.63 లక్షల కోట్ల రూపాయలుగాను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జీడీపీలో ఆర్థిక లోటును 4.9%గా అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. In the years ahead, India's inflation continues to be low, stable, and moving towards the 4% target. Core inflation, that is non-food and non-fuel, currently is 3.1%. Steps are being taken to ensure supplies of perishable goods reach markets adequately. The global economy, while performing better than expected, is still in the grip of policy uncertainties. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.